పూరా లోకల్. హోంశాఖ మార్చులు మరియు సహకార శాఖ మార్చులు అమిత్ షా గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, లక్ష్మణ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారికి, శాసనసభ్యులు భూపతి గారికి, సూర్యనారాయణ గారికి, ప్రియమైన పసుపు రైతులకి, తెలంగాణ ప్రభుత్వ పక్షాన రేవంత్ గారి పక్షాన కేంద్ర ప్రభుత్వానికి గత అనేక సంవత్సరాలుగా మీరు కలలు కంటూ అనేక పోరాటాల ఫలితంగా ఈనాడు మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, పసుపు రైతుల్ని వారి యొక్క పోరాటాన్ని గమనించి ఈ యొక్క పసుపు బోర్డుని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వటం, అందులో కూడా తెలంగాణలో కూడా ముందుండి పోరాడినటువంటి ఇందూరు రైతులకి ఆ గౌరవం దక్కటం ఈ దేశానికి గర్వకారణం. ఈ పోరాటానికి అనుకూలంగా పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవటం కోసం కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికలు తీర్చాలి అని పట్టుబట్టి అమిత్ షా గారి ద్వారా, ప్రధానమంత్రి గారి ద్వారా ఇది సాధించి మీ యొక్క గుండెల్లో నిలిచినటువంటి పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన బోర్డు యొక్క స్థాపనకు కానీ కేంద్ర ప్రభుత్వంతో సహకరించి మీరు ఏదైతే కలర్ కన్నారో బోర్డు వల్ల మన పసుపు రైతులకి భవిష్యత్తు ఉంటుందని, మనం పండించేటటువంటి పంటకి గిట్టుబాటు ధర వస్తుందని, అదేవిధంగా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు వస్తాయని, అదేవిధంగా మోడర్న్ మెకనైజేషన్ తోటి రైతులకి సులువైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవచ్చని, రీసెర్చ్ సెంటర్లు ఇక్కడే ఉంటాయని, తర్వాత మార్కెటింగ్ కి సంబంధించి బోర్డు అనుసంధానం చేస్తూ రైతులకి ట్రేడర్స్ కి మధ్యన వారధులాగా ఉండి ఎంత పండిస్తే డిమాండ్ ఉంటుందో అంతటికే పరిమితం చేసి పసుపు రైతు నష్టపోకుండా ఉండేదానికి ఈ పసుపు బోర్డు యొక్క కార్యక్రమాల్లో ప్రధానంగా భావించాలి అని చెప్పి బోర్డు అధ్యక్షునికి, రేపు నియమించబడేటటువంటి పూర్తి స్థాయి బోర్డు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తూ అమిత్ షా గారి యొక్క, మోడీ గారి యొక్క సహకారంతో పసుపు రైతులే కాదు తెలంగాణ రైతాంగానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వం మేము అడిగింది కడువుగా కొన్ని సహకారాలు అందిస్తుంది. దానికి ముందు భవిష్యత్తులో కూడా రైతాంగానికి సంబంధించినటువంటిది రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతుని రాజునే చేస్తామని చెప్పినటువంటి మోడీ గారి వాగ్దానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి సంవత్సరాల్లోనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల పైన రైతాంగ సమస్యల మీద ఖర్చు పెట్టాం. అది రుణమాఫీ మీద చేశాం, రైతు భరోసా మీద చేశాం, పంటను గిట్టుబాటు ధర కొనుగోలు చేసేదానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నా లేకపోయినా రైతును ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్లమెంటు సభ్యుల సహకారంతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సహకారాలతో తెలంగాణ రైతులు లాభం చేయడానికి వ్యవసాయ శాఖ, అదేవిధంగా కోఆపరేటివ్ శాఖ పరంగా, కోఆపరేటివ్ శాఖ కూడా అమిత్ షా గారి మంత్రిగా ఉన్నారు కాబట్టి మన రైతులకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పసుపు రైతులకి, సాధించినటువంటి ఎంపీ గారికి, పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుణ్య కార్యక్రమానికి, ఈ యొక్క భరతమాతకి పసుపు పారాయణం దిద్దేటటువంటి ఈ పసుపు పంటకి, దివ్య ఔషధమైనటువంటి పంటకి భవిష్యత్తుని కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, మోడీ గారికి, ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.